హలో హాయ్ అండి, అందరికి నమస్కారం. దిస్ అనిషి గైస్. ఈ ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎఫ్ఎస్ఓస్కి సంబంధించినటువంటి ఈ మనమైతే ఇవి ఫోకస్ చేస్తున్నాము. బట్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా కానీ ఇప్పుడు నేను చెప్పబోయే బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే చూడండి, ఒక్కసారి మీరు ఎంచుకునే పుస్తకం ఏదైతే ఉందో దాన్ని మనం రిపీటెడ్గా చదువుతాము. ప్రిలిమ్స్ కోసం అదే చదువుతాము, మెయిన్స్ కోసం అదే చదువుతాము, ప్రతి దానికోసం అదే చదువుతాము. బట్ ఒక విషయం చూడండి, మీరు బుక్ ఎలా ఎంచుకోవాలంటే ఒక క్వశ్చన్ పేపర్ చూసుకున్న తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కానిస్టేబుల్ పేపర్, ఒక ఎస్ఐ పేపర్ చూసుకుంటే అందులో అన్ని రకాల క్వశ్చన్స్ ఉంటాయి. అందులో ఎవరు చేయలేని క్వశ్చన్స్ని మనం చేసినప్పుడు కదా మన కాన్ఫిడెన్స్ అనేది పీక్స్ లెవెల్లో డెవలప్ అవుతుంది. అందరు చేసే క్వశ్చన్స్ మనం చేసామనుకో, అందరితో పాటే మనం ఉన్నట్లు. సో ఎవరు చెయ్యలేని క్వశ్చన్స్ మనం చేసినప్పుడు మాత్రమే మనకు జాబ్ డిసైడ్ అవుతుంది. ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? సో కాబట్టి మనం ఎంచుకునే పుస్తకం అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్. మీరు అడిగినంత సింపుల్ కాదు బెస్ట్ బుక్స్ చెప్పండి అన్నా అని. సో అలాంటి ఆలోచన నుంచి నేను అలాంటి పుస్తకాలు కొనుక్కొని చదివి దెన్ ఈరోజు నేను సక్సెస్ అయ్యాను, దట్ ఫస్ట్ అటెంప్ట్లో. సో ఆ పాయింట్ ఆఫ్ అంటే నా యొక్క ఐడియాలజీని మీ ముందు అయితే ఉంచేస్తాను. ఆ రకంగానే నేను మీకు బుక్స్ ప్రిఫర్ చేస్తున్నాను. దెన్ మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే చూడండి, మీకు ఇక్కడ ఏదైతే కోచింగ్ సెంటర్స్ ఏవైతే బుక్స్ కోచింగ్ బుక్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఇప్పుడు నేను డిస్కస్ చేయట్లేదు. ఏ పబ్లిషన్ అయినా సరే, ఇప్పుడు ప్రైవేట్ పబ్లికేషన్స్ ఎక్కడ కూడా నేను ఇక్కడ మీకు ఇప్పుడు నేను ఈ టాపిక్లో మెన్షన్ చేయట్లేదు. మీకు అలాంటి టాపిక్ ఏమైనా కావాలంటే నేను బయట బుక్స్ మీకు కొని మరీ దాన్ని ఒక రోజు 2 రోజులు వారం రోజులు చదివైనా సరే మీకు రివ్యూ చేసి పెట్టమన్నా అంటే పెట్టేస్తాను. సార్ మాకు రివ్యూ కావాలి, సార్ పలానా కరీం సార్ బుక్ ఉంది మాకు రివ్యూ కావాలి, సార్ లేకపోతే పలానా ప్రభాకర్ సార్ బుక్ ఉంది మాకు రివ్యూ కావాలి, లక్ష్మీకాంత్ బుక్ ఉంది, లేకపోతే కొత్తగా ఏదైనా మార్కెట్లో ఒక బుక్ వస్తే ఆ బుక్ పేరు మన గ్రూప్లో, మన టెలిగ్రామ్ గ్రూప్లో డిస్కస్ చేస్తే బుక్ పేరు పెట్టేస్తే నేను తర్వాత మీకు ఓపెన్ చేస్తాను మెసేజెస్కి. మీరు అది చెప్పినారనుకో, దాని పట్ల రివ్యూ అయింది నేను కొనుక్కుంటాను. ఎందుకంటే మీరు కొనుక్కోవాలి లేదో డబ్బులు వేస్ట్ చేయడం ఎందుకు, నేను కొనుక్కొని అది మీకే మళ్ళీ గిఫ్ట్గా ఇచ్చేయడము. దాని తర్వాత నేను దాన్ని రివ్యూ చేస్తాను. అది ఎంతవరకు మనకు యొక్క ఎస్ఐ లెవెల్కి ఎంత సరిపోతుంది, కానిస్టేబుల్ లెవెల్కి ఎంత సరిపోతుంది, వాళ్ళు ఇచ్చినంత గ్రూప్ 1 గ్రూప్ 2 ఎస్ఎస్సి ఎస్ఐ కానిస్టేబుల్ అన్నిటికీ సరిపోతుంది, అన్ని పోటీ ప్రత్యక్షం అవన్నీ వేస్ట్. సో నిజానికి ఆ కంటెంట్ సరిపోతుందా లేదా దాన్ని నేను చెక్ చేసి మీకు అప్డేట్ చేస్తాను. సో అవన్నీ తర్వాత. కాబట్టి ఇప్పుడు నేను కోచింగ్ సెంటర్ బుక్స్ అయితే ఇక్కడ డిస్కస్ చేయట్లేదు. ఏ పబ్లికేషన్స్ కూడా నేను ఎలాంటి బుక్స్ డిస్కస్ చేస్తున్నా సార్ మరి మీరు ఏం లేదు. ఇప్పుడు ఎప్పుడైతే మనం చూడండి, ప్రతిసారి ఎగ్జామ్ రాసిన తర్వాత ఆబ్జెక్షన్స్కి రైజ్ చేయమని ఒక ఆప్షన్ ఇస్తాడు మనకు. ఎక్కడి నుంచి తీసుకొస్తాం? కోచింగ్ సెంటర్ బుక్స్ పెట్టలేం కదా, కానీ మనం చదివే ఆ పుస్తకాలు కదా. కానీ మనము ఆబ్జెక్షన్స్ రైజ్ చేసేటప్పుడు మాత్రం ఆ బుక్స్ నుంచి రైజ్ చేయలేము, వాడు కన్సిడర్ చేయరు. మరి ఇప్పుడు ఏం చేయాలి? సో మనము చదివినామంటే అక్యురసీని మెయింటైన్ చేయాలి. 100% అక్యురసీ, నేను ఇది చదివాను ఇది 100% ఫిక్స్ అన్న బిట్లు మనం పెట్టగలగాలి కదా. అట్లా పెట్టాలి. నేను ఇది కరెక్టే పెట్టాను, బుక్ ప్రూఫ్ కూడా నేను వీడికి బోర్డుకు నేను పెట్టగలగాలి అనేది కాన్ఫిడెన్స్ నీకు రావాలి కదా. సో అలాంటి మొత్తం గవర్నమెంట్ సైడ్కి సంబంధించినటువంటి మొత్తం గవర్నమెంట్ అఫీషియల్గా ఏవి ఉన్నాయో అవన్నీ కూడా మీకు ప్రిఫర్ చేస్తాను. దెన్ మీరు దాన్ని ఫాలో అప్ అయిపోండి. డైరెక్ట్ మన పాయింట్లోకి వెళ్ళిపోదాము. నిన్న నేను బిఏ థర్డ్ ఇయర్కి సంబంధించినటువంటి ఒక తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్కి సంబంధించినటువంటి ఒక పుస్తకం పెట్టాను మన టెలిగ్రామ్ గ్రూప్లో. ఎక్కడి నుంచి నేను అది బై చేశాను, వేరే వెబ్ పబ్లికేషన్లో బై చేశాను. బై చేసేసి నేను మీకు మళ్ళీ ఫ్రీగా నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేశాను. దెన్ మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అలాంటి బుక్స్ మీకు చాలా వస్తాయి మన టెలిగ్రామ్ గ్రూప్లో. డెఫినెట్లీ చెప్తున్నాను కదా, నేను ప్రైవేట్ పబ్లికేషన్స్ కొనుక్కొని వాటిని పీడిఎఫ్ రూపంలోకి మార్చి మరి మీకు అందిస్తాను. ఎందుకంటే కొంతమంది ప్రతి పుస్తకం కొనుక్కోవాలని లేదు కదా, రిఫరెన్స్ కింద పనిచేస్తుంది కదా. సో మీకు తెలియని విషయం ఏంటంటే, ఎవరు ఇవ్వలేని కంటెంట్ ఎస్ఐ లెవెల్లో అండ్ అదర్ గ్రూప్స్ లెవెల్లో కూడా మీకు డెఫినెట్లీ యూజ్ అవుతుంది. 99% మీకు ఆ కంటెంట్ ఏ పబ్లికేషన్స్లో దొరకదు. ఈవెన్ మీరు ఇప్పుడైతే ఏ పబ్లికేషన్ అయితే టాప్ అనుకుంటున్నారో ఆ పబ్లికేషన్లో కూడా ఆ కంటెంట్ దొరకదు. డెఫినెట్లీ చెప్తున్నాను కదా, అదనమాట. ఎనీవే అది వేరే టాపిక్స్.
సో అట్లాంటి బుక్స్ మీకు మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టేస్తాను. ఎస్, ఇప్పుడు మనము ఎట్లాంటి బుక్స్కు వెళ్ళిపోవాలి. సో నేనైతే ఎస్ఐ లెవెల్లోనే కానిస్టేబుల్ పర్సన్స్ కూడా చెప్తున్నాను, ఎస్ఐ లెవెల్ పుస్తకాలే కొనుక్కోండి. అంత చదవడం ఎందుకంటే ఇప్పుడు నేను టైం ఉంది కాబట్టి ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. టైం లేనప్పుడు ఆబ్వియస్లీ నోటిఫికేషన్ వచ్చినాక ఎంత టైం ఇస్తాడని దాన్ని బట్టి అప్పుడు వేరే ప్రైవేట్ పబ్లికేషన్స్ ఏవన్నీ ఉన్నాయో అవి నేను చెప్పేస్తాను. బట్ ఇప్పుడు మనకు టైం ఉంది. సో కొందరు సీరియస్ పర్సన్స్ ఉంటారు కదా, నేను ఇప్పుడు సీరియస్ పర్సన్స్ కోసమే చెప్తున్నాను ఎక్స్పెషల్లీ. దెన్ అదనమాట. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయండి అంటే ఇమ్మీడియట్గా మీరు NCERTకి సంబంధించినటువంటి హిస్టరీవి, సైన్స్కి సంబంధించి దొరుకుతుంది, అదేవిధంగా హిస్టరీకి సంబంధించి దొరుకుతుంది. అంటే ఆ కంటెంట్ పుస్తకాలు ఉన్నాయి మనకు సిలబస్లో వాళ్ళ లెసన్స్లలో. సో వాటిని మనకు తెలుగులో ఎవరైనా PDFs అందించే దాన్ని కొనుక్కోవడానికి ట్రై చేయండి. లేకపోతే నేను ఇంగ్లీష్లోనైనా మీరు కొనుక్కొని చదవడానికి ట్రై చేయండి. లేకపోతే మెయిన్ వెబ్సైట్ NCERT మెయిన్ వెబ్సైట్కి వెళ్ళైనా డౌన్లోడ్ చేసుకొని అక్కడ నుంచి అన్న బుక్స్ను ఎక్స్పెషల్లీ మీరు 6 నుంచి చదవండి. 6 నుంచి 10th వరకు 12th వరకు డౌన్లోడ్ చేయండి, చదివేసేయండి. ఓకేనా? ఆల్టర్నేట్గా మీకు ఎందుకంటే ఇది మనము క్వశ్చన్స్ అబ్జెక్షన్స్ రైజ్ చేసినప్పుడు కూడా ఇది యూజ్ అవుతుంది. దెన్ SCERTకి సంబంధించినటువంటి హిస్టరీ మన స్కూల్ లెవెల్, మన స్టేట్ స్కూల్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవి మనము 6 నుంచి మీరు 6th అప్ టు 5th నుంచి కూడా 5th నుంచి మీరు 10th వరకు మెయిన్గా హిస్టరీ, సైన్స్, ఇంకా అందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, చరిత్ర, తెలంగాణ కల్చర్ అన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి, లెసన్స్ వైజ్గా ఉన్నాయి. అందుకని నేను క్లాసెస్ వైజ్గా చెప్తున్నాను. ఇవన్నీ చదవండి. మీకు బిట్ ఎక్కడి నుంచి అవుతుందని నేను చూసాను. లాస్ట్ టైం మనకు సూర్యచంద్రుల గ్రహాలు మన మూన్స్కి సంబంధించిన సంఖ్య ఇచ్చినాడు ఫైనల్ ఎగ్జామినేషన్లో. అది ఎక్కడిది మనకు 8th క్లాస్ బుక్లో ఉంది. ఇది ఎంతమందికి తెలుసు అసలు? తర్వాత రిప్రొడక్షన్ సిస్టమ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్, చాలా క్వశ్చన్స్. దెన్ ప్రిలిమ్స్లో ఇచ్చినటువంటి మోస్ట్ ఆఫ్ 50-40 క్వశ్చన్స్ మనకు కేవలం మన ఇంటర్మీడియట్ పుస్తకాలు, హిస్టరీ పుస్తకాల నుంచి అడగడం జరిగింది. దెన్ సేమ్ తెలంగాణ కూడా ఇంటర్మీడియట్ పుస్తకాల నుంచి అడగడం జరిగింది. దెన్ డిగ్రీకి సంబంధించిన పుస్తకాల నుంచి కూడా ఫైనల్ ఎగ్జామినేషన్లో రావడం జరిగింది. ఎక్కడి నుంచి రావు, మీరు ప్రైవేట్ పబ్లికేషన్స్లో అవి లేవు, మరి ఏం చేయమంటారు? సో మీకు అందుకని ఆ కంటెంట్తోనే చెప్తున్నాను. దెన్ ఆ పని చేయండి. మీకు టైం ఉంది కాబట్టి చెప్తున్నాను. ఇది టైం లేకపోతే నేను ఇవన్నీ చెప్పకపోయేటోని. సీరియస్ పర్సన్స్కి ఇది చాలా యూజ్ అవుతుంది. దెన్ తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో సో వాటిని చదవండి. అంత లెంత్ పుస్తకాలు ఉన్నాయి కదా, అవి ఇప్పుడు మా వల్ల అవుతుందా అంటే అవుతుంది. మీకు మెయిన్ రిఫరెన్స్ కింద టాపిక్ తీసుకొని అన్నా సరే చదవండి. అది మాత్రం ఎందుకంటే మనం అక్యురసీని మెయింటైన్ చేయాలి. దట్ అంతే. మనకు బిట్ మిస్ కావద్దు. ఎక్కడి నుంచి ఒక బిట్ మిస్ అయిపోతే ఇంకా జాబ్ పోయినట్లే. ఆ రేంజ్లో మనం సీరియస్నెస్ అనేది మెయింటైన్ చేయాలి. దెన్ మీకు ఇది నెక్స్ట్ మనకి ఇదే హిస్టరీ పరంగా మనకి ఇండియన్ హిస్టరీ మెయిన్ వెరీ వెరీ కాంప్లికేటెడ్ అయితే చాలామందికి కొన్ని బిట్లు అస్సలు చేయలేరు. సో మీకు ఒక్క రిఫరెన్స్ కింద నేను ఇస్తున్న BRAOU డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి హిస్టరీ పుస్తకాలను ఇమ్మీడియట్గా మీరు ఎక్కడున్నా సరే సేకరించుకోండి. ఎక్కడైనా సరే సేకరించుకొని మీ వద్ద పెట్టుకోండి. నేను దీని గురించి కూడా చెప్తున్నాను. అంటే దీంట్లో కూడా 2 మీకు సెమిస్టర్ వైజ్గా డౌన్లోడ్ చేసుకోండి హిస్టరీ పుస్తకాలు. దెన్ సేమ్గా కాంపిటేటివ్కి సంబంధించినటువంటి బుక్స్ రిలీజ్ చేయడం జరిగింది. నేను 1500 రూపాయల కాస్ట్తో నేను లాస్ట్ టైం కూడా నేను దగ్గర ఒక 50 మందికి పుస్తకాలు కొనించాను. మన కానిస్టేబుల్ లెవెల్ ఎంత సరిపోతుందండి? సో మనం ఆ లెవెల్లోనే నేను పెట్టుకోగలిగిన, మనం ఎక్కువ చేసుకోలేకపోయినా, నేనైతే చేయలేకపోయినాను. దెన్ చాలు ఒక 50 మందికి చేసిన. సేమ్ ఈసారి నేను దాని సంఖ్యను పెంచుకుంటాను, ఖచ్చితంగా పెంచుకుంటాను. ఒక ఈ 1500 పుస్తకాలు ఏవైతే ఉన్నాయో మీకు ఆ పుస్తకాలు కూడా చూపిస్తాను. ఇంట్లో కూడా నాకు కూడా ఒక సెట్ కొన్నా, నేను ఆల్రెడీ చూశాను. సో మన ఇంట్లో కూడా సెట్ ఉంది. అండ్ ఈ బుక్స్ మీకు చెప్తున్నటువంటి బుక్స్ కూడా మన ఇంట్లో సెట్స్ ఉన్నాయి. మీకు ఫొటోస్ కూడా కావాలంటే పెట్టేస్తాను. దెన్ ఇక్కడ చూడండి, ఇంకొక విషయం ఏంటంటే మీకు ఒక చిన్న పాయింట్ చెప్తున్నాను. మీకు ఒకవేళ ఈ బుక్కులు కావాలంటే నేను మీకు ఫ్రీగానే ఇచ్చేస్తాను. దెన్ మీరు మన టెలిగ్రామ్లో నేనైతే ఫస్ట్ సబ్స్క్రైబర్స్కనే ఫాలోఅప్ చేశాను. ఎందుకంటే లాస్ట్ టైం కూడా సపోర్ట్ చేసినారు కాబట్టి దాని కంటెంట్ పరంగా నేను ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాను కాబట్టి ఆ రకంగా వాళ్ళకి సపోర్ట్ చేసి కొంచెం ఇవ్వడం జరిగింది. సో నేను సబ్స్క్రైబర్స్కి అయితే మెయింటైన్ చేస్తాను డెఫినెట్లీ. ఎందుకంటే దానికి సంబంధించిన అప్డేట్ కూడా మీకు ఇస్తాను. టెలిగ్రామ్ గ్రూప్లో లింక్ ఇస్తాను. అక్కడ నుంచి కూడా మీకు అప్డేట్ ఇచ్చినప్పుడు మన సబ్స్క్రైబర్స్ ఎవరున్నారో దాని పరంగా నేను ఇచ్చేస్తాను ఆ బుక్స్ కూడా. దాన్ని ఇంకొక 8th పాయింట్ ఏంటంటే ఇక్కడ కరెంట్ అఫైర్కి సంబంధించి కూడా చాలామంది కింద మీద అవుతూ ఉంటారు. కరెంట్ అఫైర్ విషయంలో మీకు తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి అఫీషియల్ మ్యాగజైన్ ఉంటుంది, దాన్ని ప్రిపేర్ కాండి. అండ్ సెంట్రల్కి సంబంధించి మనకు న్యూ ఇండియా సమాచారం అని చెప్పేసి ఒకటి ఉంటుంది.
సో దాన్ని కూడా మీరు ప్రిపేర్ కావండి. ఈ రెండు మీరు ఒక అంటే రిఫరెన్స్ కిందనన్నా మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు షేన్ ఇండియానే కావచ్చు, లేకపోతే వివేక కావచ్చు, 21st సెంచరీకి సంబంధించిన పుస్తకమే చదవచ్చు. ఈ రకరకాల కంటెంట్ మనకు బయట దొరుకుతూ ఉంది కరెంట్ అఫైర్కి సంబంధించిన మ్యాగజైన్స్. సో కానీ ఆ టాపిక్ ఈ యొక్క అఫీషియల్ మ్యాగజైన్స్లలో ఉందా లేదా అనేది రిఫరెన్స్ కింద వాడుకోండి, మీకు కనీసం తెలుస్తుంది. ఓకేనా? సో కరెంట్ అఫైర్ గురించి కూడా మీరు ఎక్కడ సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ బుక్స్ విషయంలో ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటిదండి. ఇది స్టార్టింగ్గా చెప్పాల్సిన పాయింట్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ అండ్ సేమ్ ఆల్టర్నేట్గా డిగ్రీకి సంబంధించినటువంటి మీరు డిగ్రీకి సంబంధించినటువంటి మీకు ఏ పుస్తకం కావాలో అవే పుస్తకం, అంటే హిస్టరీ లెవెల్లో కానీ లేకపోతే తెలుగు లెవెల్లో కానీ, తెలుగు లెవెల్లో కూడా ఎవరైతే ఎస్ఐ తెలుగు మెథడాలజీ ఉందో ఖచ్చితంగా మీరు ఎస్ఎస్సి 10th సంబంధించినటువంటి ఏవైతే 10th క్లాస్ లెవెల్లో మీరు చరిత్ర తెలుగు లెసన్స్ అయితే ఒకసారి రిఫర్ చేసుకోవాల్సి వస్తుంది, కవి పరిచయాలే కానీ లెసన్సే కానీ. సో వాటి గురించి కూడా మీరు ఎక్కడ పెట్టుకోవాల్సిన కంటెంట్ వేరే బుక్కులు కొనుక్కొని డబ్బులు వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అదనమాట. మీకు పాలిటీ కూడా దీంట్లో మీకు చాలా కవర్ అవుతాయి. పాలిటీ డిగ్రీ లెవెల్లో ఇంటర్ లెవెల్లో పాలిటీకి సంబంధించి పాలిటీ పుస్తకాలు ఏ సబ్జెక్ట్ కవర్ అవుతుందో అది, డిగ్రీ లెవెల్లో ఆ టాపిక్స్ ఏవి కవర్ అవుతున్న ఆ పుస్తకాలు, సేమ్ బిఆర్ అంబేద్కర్ సంబంధించిన రాజనీతి శాస్త్రం ఆ పుస్తకాలు సేకరించుకోండి. సో ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను, టైం ఉంది. ఇప్పుడే ఇక్కడి నుంచి వస్తున్నాయి క్వశ్చన్స్. ఇది చాలామందికి తెలియట్లేదు. బయట ప్రైవేట్ పబ్లికేషన్స్ కొంటా ఉన్నారు. సో డబ్బులు 800 700 అంత అవసరం లేదు మనకు. ఇక్కడ మీరు కనీసం మీరు కోటి వెళ్ళి సెకండ్ హ్యాండ్లో కొనుక్కోండి. కనీసం మీరు నీల్కమల్ పబ్లికేషన్స్, రాజకమల్, నీల్కమల్ అక్కడికి వెళ్తే మన సెకండ్ హ్యాండ్లో కోటిలో బజార్లో పెట్టేసి సెకండ్ హ్యాండ్లో అమ్మేస్తారు. 100 రూపాయలకు 2 పుస్తకాలు, 50 రూపాయలకు ఒక పుస్తకం, 20 రూపాయలకు ఒక పుస్తకం, చాలా కంటెంట్ ఉంటుంది దాంట్లో. సో ఇప్పుడు నేను చెప్తున్న పుస్తకాలు మీరు చూడండి, సెట్ చేయండి. మీకు స్కూల్ అదే కోటిలో అదే రోడ్డు మీద మీకు ఈ మన స్కూల్ పుస్తకాలు దొరుకుతాయి, అంబేద్కర్ పుస్తకాలు దొరుకుతాయి, ఇంటర్ పుస్తకాలు దొరుకుతాయి, డిగ్రీ పుస్తకాలు దొరుకుతాయి. ఇంకెక్కడ ఎందుకు మీకు పర్సనల్ మెటీరియల్గా నేను మీకు నా పర్సనల్ మెటీరియల్ కూడా నేను ఇచ్చేస్తానండి. ఏదైతే నా సెల్ఫ్గా నేను తయారు చేసుకున్నటువంటి కొన్ని అఫీషియల్గా నేను వేరే వెబ్సైట్ల నుంచి, ఎందుకంటే నేను ఏం చేశానంటే చూడండి, ఇప్పుడు నేను హిస్టరీ ఉందనుకో, హిస్టరీకి సంబంధించి నేను 3 పార్ట్లకు ప్రాచీన భారతదేశ చరిత్రకు ఒక పుస్తకం సపరేట్గా మెయింటైన్ చేసేవాడిని. దెన్ మధ్యయుగ భారతదేశ చరిత్రకు సపరేట్ పుస్తకం, అది ఎక్కడి నుంచి అఫీషియల్గా ఏదో పబ్లికేషన్వి కాదు, అథరైజ్డ్గా ఏమున్నాయి అనేది నేను చూసుకునేవాడిని. అండ్ బిపిన్ చంద్ర ఎంత ఫేమస్ బిపిన్ చంద్ర, క్వశ్చన్స్ బిట్ మిస్ అవుతుందా? బిపిన్ చంద్ర పుస్తకాలు ఆ సార్ రాసినటువంటి పుస్తకాలు తీసుకొని చాలామంది కంటెంట్ తయారు చేసినటువంటి అక్కడ ఉన్నటువంటి పాయింట్స్ కూడా ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నటువంటి బుక్స్లలో కూడా మనం చూడవచ్చు. బిపిన్ చంద్ర సార్ రాసినటువంటి పుస్తకాలు కానీ ఇట్లా ఒక హిస్టరీ కంటెంట్లో మనం ఎస్ఐ లెవెల్లో కొట్టాలి, బిట్టు మిస్ కావద్దంటే ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే టైం ఉన్నప్పుడు, టైం లేనప్పుడు ఇవన్నీ అవసరం లేదు. టైం ఉన్నప్పుడు మాత్రము ఇవన్నీ. అదే తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించినటువంటి టాప్ అండ్ మోస్ట్ పుస్తకం ఏది మనకు వి ప్రకాష్ సార్కి సంబంధించినటువంటిది. సో మీరు ఉద్యమానికి సంబంధించి ఎస్ఐ లెవెల్లో చెప్తున్నాను కదా, డైరెక్ట్గా మీరు కానిస్టేబుల్ ప్లస్ ఎస్ఐ లెవెల్లో ఎవరైతే ప్రిపేర్ కావాలనుకుంటున్నారో డెఫినెట్లీ వి ప్రకాష్ సార్ పుస్తకం కొనుక్కోండి. మరి ఏది కూడా మీరు పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఏ పబ్లికేషన్ కూడా కొనుక్కోకండి, ఏం చేయకండి. వి ప్రకాష్ సార్ మించి పుస్తకము అంత అవసరం లేదు కంటెంట్ అనిపిస్తుంది, కానీ ఎస్ఐ లెవెల్కు చెప్పలేము. హార్డ్ బిట్ ఇచ్చినా కానీ మనం చేయగలగాలి. అండ్ దాంట్లో చిన్న బిట్టు ఉంటుంది, పెద్ద బిట్టు ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాంప్లికేటెడ్ ఉంటుంది, నార్మల్ బిట్టు ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో కాబట్టి అక్కడ బిట్టు మిస్ కావడానికి అవకాశమే లేదు. సో అట్లాంటి పుస్తకాలు కొనుక్కోవాలి. సో ఇప్పుడు ఇన్ని రకాల అసలు ఒక హిస్టరీ కోసం ఇన్ని గానం కొనాలా అన్నప్పుడు లేదు. ఒక్క పుస్తకమును ఇందులో నేను చెప్పినటువంటి దాంట్లో ఒక్క పుస్తకమును తీసుకోండి, డైరెక్ట్ ఒకటే పుస్తకాన్ని తీసుకొని రిఫరెన్స్ కింద వాడుకోండి. రిఫరెన్స్ కింద ఈ ప్రతి పుస్తకం టచ్ చేయండి మీరు. సో అప్పుడు మీకు సబ్జెక్టు చెప్తున్నాను కదా చాలా చాలా వచ్చేస్తుంది. ఎవరు చేయలేని బిట్లు కూడా మనం చేయగలుగుతాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో. సో ఇది ఇంత అవసరం లేదు ఇప్పుడు చెప్పడానికి, కానీ మీకు బుక్స్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్. దెన్ ఇప్పుడు మాత్రం ఎట్లాంటి ప్రైవేట్ పబ్లికేషన్ బుక్స్ అయితే కొనకండి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ పండుగ అయిన తర్వాత నోటిఫికేషన్స్ గురించి అప్డేట్లు వస్తూ ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టు ఆ సిలబస్, కొత్తగా వచ్చే కంటెంట్ ప్రతిదీ కూడా మనం బుక్స్ కొత్తవి కొనుక్కుంటేనే మనకు డౌట్ ఉండదు. ప్రతి ఏదో అరే
అప్డేట్ చేసిండేమో పుస్తకము మళ్ళీ కొందామేమో అనిపిస్తూ ఉంటుంది, డబ్బులు వేస్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఇప్పుడు ప్రైవేట్ పబ్లికేషన్స్ ఏమి కొనకండి. జస్ట్ మీరు ఇంత టైం సార్ మేము వేస్ట్ చేయాలా, ఇవన్నీ ఉన్నాయి. సో మీరు ఎక్కడ కూడా టైం వేస్ట్ కాదు, ఒక్క నిమిషం కూడా వేస్ట్ కాదు ఇవన్నీ ముందర వేసుకోగలిగితే. దెన్ ప్రైవేట్ పబ్లికేషన్ ఆల్రెడీ మేము ఇంతకుముందు చదివింటాం కదా, అవే పుస్తకాలు రిఫర్ చేసుకోండి. దానికి అనుగుణంగా టాపిక్ వైజ్గా ఈ పుస్తకాలను రిఫర్ చేసుకోండి. ఇంకా ఇక్కడ దొరికినటువంటి పాయింట్లను మీరు ఏదైతే బుక్ చదివినారో అక్కడ మెయింటైన్ అక్కడ పాయింట్అవుట్ చేసుకోండి, రాసుకోండి. దానికి అనుగుణంగా ఒక పేజీని అటాచ్ చేసేసి రాసేయండి. ఓకేనా? ఒక కలర్ చార్ట్లు కొనుక్కొని వచ్చి దానికి అటాచ్ చేసి రాసేయండి. ఏం కాదు, సబ్జెక్ట్ ఇంక్రూవ్ అయిపోతుంది, బుక్ లావ్ అయిపోతుంది ఇంకా. సో ఎక్కడ మనమే బుక్ రాయొచ్చు, ఆ స్టేజ్లో మీకు కంటెంట్ అయితే వచ్చేస్తుంది. సో అదనమాట. ఎందుకంటే మళ్ళీ మీకు కొత్త ఎడిషన్స్, కొత్త రిఫ్రెష్ అయిపోయి మళ్ళీ సబ్జెక్ట్ కొత్తది యాడ్ చేయడము అన్ని రకాలుగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మళ్ళీ మైండ్లో ఒక రకమైన ఫియర్ వస్తుంటుంది. అరే నేను అది పాత పుస్తకము మళ్ళీ అప్డేట్ చేసినారేమో, ఏదైనా పాయింట్ మిస్ అయిపోతుందేమో, అరే నీ దాంట్లో ఏముంది నా దాంట్లో ఏముంది చెక్ చేసుకుంటూ ఉంటారు. సో అలాంటి డౌట్ ఉండవద్దు ఎప్పుడు కూడా. సో కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతిదీ కూడా నెగిటివ్ అనేది ఉంటే మనం దానికి డిక్రీజ్ అవుతూనే ఉంటాము. కాబట్టి సో ఇవన్నీ మీకు చాలా చాలా విలువైన పాయింట్స్ అయితే నేను చెప్పానండి. ఖచ్చితంగా దీన్ని మీరు షేర్ అయితే చేయండి, డెఫినెట్లీ షేర్ చేయండి. అది ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా సరే ఖచ్చితంగా 100% ఉపయోగపడుతుంది. దెన్ ఇదే వీడియోను నేను మన టెలిగ్రామ్లో కూడా పెట్టేస్తాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీకు ఇచ్చిన ఈ కంటెంట్ చాలా తక్కువ, ఇంకా చాలా ఉంది మనం చేయవలసింది. మీకు నష్టం ఎక్కడ కూడా జరగదు. డెఫినెట్లీ ఇంకా కంటెంట్ చాలా ఉంది. మీకు ఎన్నో బుక్స్ కానీ, ఎన్నో పీడిఎఫ్లు కానీ, ఎంతో కంటెంట్, ఎంతో అడ్వైస్, గైడెన్స్ అన్నీ రాబోతాయి. సో మీరు ఎక్కడ కూడా డౌట్ పడాల్సిన, ఏ టైంకి మీకు ఏం కావాలో నాకు తెలుసు, నేను ఆ టైంకు అన్నీ ఇస్తూనే ఉంటాను అప్డేట్. ఓకేనా? సో ఇది థ్యాంక్ యూ, జై హింద్.